హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ బెండకాయ దప్పడం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని చిటపటలాడనివ్వాలి. జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఓ గుప్పెడు కరివేపాకును వేసుకొని తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా తరిగిన ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 200 గ్రామ్స్ బెండకాయల్ని వేసుకోవాలి. ఈ బెండకాయల్ని చిన్నగా కర్రీ కోసం కాకుండా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే దీంట్లో ఒక పెద్ద సైజు టొమాటో ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ వేగుతున్నంతసేపు మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉండనివ్వాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ మరొకసారి కలుపుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ 70% ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 30% ఉడికిన తర్వాత వీటిని మరొకసారి కలుపుకొని ఇప్పుడు దీనిపైన క్యాప్ని పెట్టుకొని దీనిని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఇది ఒక 60% వరకు ఉడికిపోయి ఉంటుంది. దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నింటినీ పసుపులోని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఉడకబెట్టుకున్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుండి తీసి పెట్టుకున్న చింతపండు రసంని దీంట్లో వేసుకోవాలి. పులుపు ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చింతపండును తీసుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీ మీడియం పులుపులో ఉంటుంది. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఈ పులుసునంతా మరగనివ్వాలి. ఇలా ఒక 7 నిమిషాల పాటు ఈ పులుసు బాగా మరిగిన తర్వాత 2 టేబుల్స్ బియ్యం పిండిలో నీళ్ళను వేసుకొని ఉండలు లేకుండా కలుపుకున్న ఆ బియ్యం పిండి వాటర్ని ఈ పులుసులో వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ బియ్యం పిండి వేసి కలపగానే ఈ పులుసు అంతా బాగా చిక్కబడుతుంది కాబట్టి దీంట్లో నేను 500 ml వాటర్ని వేసుకున్నాను. ఇప్పుడు ఈ పులుసుని మరో 7 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న కొద్దీ ఈ పులుసు చిక్కబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారంని వేసుకొని బాగా కలుపుకోవాలి. మామూలు పులుసుల్లో అయితే పచ్చిమిరపకాయలు వేసుకుంటారు, కానీ ఈ దప్పడంలో మాత్రం కారంని వేసి ప్రిపేర్ చేస్తారు. ఇలా కారంని వేసిన తర్వాత మరో 5 నిమిషాల పాటు ఈ దప్పడంని మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఇలా వీటన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత దీనిని మరొక 5 నిమిషాల పాటు మరిగించుకుంటే ఈ బెండకాయ దప్పడం రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా దీంట్లో ఓ గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మరింత చిక్కబడుతుంది కాబట్టి నేను ఈ కన్సిస్టెన్సీలోనే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. వెనుకటి కాలంలో ఈ బెండకాయ దప్పడంని ఇంట్లో రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునేవాళ్ళు. ఇప్పటికీ చాలా ఫ్యామిలీస్ దీన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ రెసిపీ మీకు నచ్చితే టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.